ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే ఎగ్ పలావ్. నిజంగా చెప్తున్నాను, ఈ ఎగ్ పలావ్ బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పలావ్ అరోమా మాత్రం ఇల్లు దాటి వీధుల్లోకి తన్నుకుపోతుంది, అంత సువాసనగా ఉంటుంది. ఎగ్గుతో ఎప్పుడు చేసే రెసిపీ కాకుండా ఈసారి నా తీరులో ఈ పలావ్ను ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ పలావ్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అస్సలే అవసరం లేదండి. ఇంట్లో ఉండే 4-5 ఇంగ్రీడియంట్స్ వాడి సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ 500 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని శుభ్రంగా కడిగి కనీసం గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందంపాటి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఉడికించుకున్న గుడ్లను వేసుకొని ఈ మసాలా మొత్తం గుడ్లకు పట్టించాలి. ఇలా మసాలాను పట్టించిన గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక చెంచాడు నెయ్యి వేసి ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులు అన్నిట్లను వేసుకొని ఒక నిమిషం వేయించాలి. అంతకెక్కువ వేయించకూడదు. అలా వేయిస్తే మన మసాలా దినుసులు అనేది మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు మరియు ఉల్లిపాయలు వేసుకొని అవి రంగు మారేంత వరకు కలుపుకోవాలని గుర్తుంచుకోండి. రంగు మారిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోగానే 2 పెద్ద సైజు టమాటా ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి కలుపుకుంటే ఈ టమాటా ముక్కల మీద ఉండే స్కిన్ తొందరగా మగ్గుతుంది. అప్పుడు టమాటా ముక్కలు అనేది తొందరగా మగ్గి ఉడకడానికి అవకాశం ఉంటుంది. టమాటా ముక్కలు మగ్గడానికి నాకైతే ఇక్కడ 6 నుండి 7 నిమిషాలు పట్టింది. అప్పుడు మూత తీసి కరివేపాకు, కాస్త పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గగానే కావలసినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ మసాలాలు మాడకుండా కాస్త నీరు వేసి కలుపుకుంటే మన మసాలాలు మాడకుండా మంచిగా వేగుతుంది. నూనెలు మీదికి తేలేంత వరకు మూత పెట్టుకొని మన మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఆహా, చూసారా నూనెలు ఎంత చక్కగా మీదికి తేలాయో. ఇప్పుడు కమ్మని లేదా చిక్కని పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత మూత పెట్టి కనీసం 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి. ఆహా, చూస్తున్నారా మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి బియ్యం అని చెప్పాను కదండి. 2 కప్పులకు 3 కప్పుల నీరు పోసుకోవాలి. మీది సాదా రైస్ అయితే 1 కప్పుకు 2 కప్పుల నీరు పోసుకొని ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మూత పెట్టి పొంగు వచ్చేంత వరకు మనం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నాకైతే 7 నిమిషాలకు పొంగు రావడం జరిగింది. ఇప్పుడు మన గంటగా నానుతున్న 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిసే విధంగా బాగా మన మిశ్రమాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని ఇందులో ఒక్కొక్కటిగా సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసిన తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదంటే ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోండి, ఇక్కడ మీ ఇష్టం. అలాగే కాస్త పుదీనా, కొత్తిమీరలు కూడా దండిగా మీదికెళ్ళి వేసి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందని గుర్తుంచుకోండి. దీన్ని కనీసం 20 నిమిషాలు లేదా 17 నుంచి 18 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలని గుర్తుంచుకోండి. ఇక్కడ 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి పలావ్ రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, ఈ పలావ్ని చిల్డు రైతాతో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీని స్పెషల్ అకేషన్స్ కానీ లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్గు తింటారు చూడండి, వాళ్ళ కోసం స్పెషల్గా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు ఈ రెసిపీని. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. నిజంగా చెబుతున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.